శ్రావణి 16 తెలుగమ్మాయి. చూడ చక్కని నగుమోముతో, చీకటి కూడా అసూయపడేంత నల్లటి పొడవాటి కురులతో, పాలమీగడంత స్వచ్ఛమైన నవ్వుతో ఊర్లో అందరికీ తలలో నాలుకలా ఉండేది. ఆమె తల్లిదండ్రులు తన చిన్నతనంలోనే కాలం చేశారు. దాంతో అదే ఊర్లో ఉంటున్న కొంతమంది బంధువులు తలా కొన్నాళ్ళు తమ ఇంట్లోనే ఉండనిచ్చేవారు. ఇంటి పనుల్లో వాళ్ళకి సాయం చేస్తూ కనీసం ఉండడానికి తనకు నీడనిచ్చారని తృప్తిపడేది ఆమె. ఒకరోజు పక్క ఊరి నుంచి కాత్యాయని అనే ఆవిడ శ్రావణి వాళ్ళుండే ఊరికి వస్తుంది. తను వచ్చిన పని పూర్తి చేసుకుని మరుసటి రోజు తిరిగి ప్రయాణం అవుతుండగా దారిలో అమ్మవారి గుడి కనిపించడంతో అక్కడ ఆగి దుర్గామాత దర్శనం చేసుకుంటుంది. అప్పుడే గుడికి వచ్చిన శ్రావణితో అక్కడి పూజారి, మీ వాళ్ళు నీకు ఎన్ని పనులు చెప్పినా వాటిని పూర్తి చేయడంలో నిమగ్నమైపోకుండా ఉదయాన్నే ఇలా చామంతి పూలతో అమ్మవారికి దండ కట్టుకొని మరీ గుడికొస్తావు. ఎందుకమ్మా శ్రావణి, అమ్మవారంటే నీకంత ప్రీతి అని అడిగాడు. అమ్మా నాన్న ఎలా ఉంటారో నాకు తెలియదు కదా పూజారి గారు. నా దృష్టిలో అమ్మవారే మా అమ్మ. నా చేత్తో కట్టిన మాలను అమ్మవారికి సమర్పించి ఆ అమ్మ దర్శనం చేసుకొని నా బాధను సంతోషాన్ని అన్నీ తనతో చెప్పుకుంటేనే నా మనసు తేలిగ్గా ఉంటుంది అని చెప్తుంది. వాళ్ళ సంభాషణంతా విన్న కాత్యాయనికు కల్మషం లేని శ్రావణి మనస్తత్వం బాగా నచ్చుతుంది. శ్రావణి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత పూజారి దగ్గరికి వెళ్ళి తన గురించి ఆరా తీస్తుంది. ఆ అమ్మాయ పేరు శ్రావణి. తల్లిదండ్రులు చిన్నప్పుడే కాలం చేస్తే బంధువుల ఇండ్లలో పెరిగింది. చాలా మంచి మనసున్న అమ్మాయి అని చెప్పాడు పూజారి. ఆ విషయం చూస్తుంటేనే తెలుస్తుంది పూజారి గారు. ఆ అమ్మాయి ఏం చదువుకుంది? ఏదో బంధువులు మొక్కుబడిగా చూసుకుంటున్నారు కానీ చదివించలేదమ్మా. కనీసం నాకు నీడనిచ్చి ఇంత తిండి పెడుతున్నారు, అదే ఎక్కువ, పైనుండి చదివించమని అడగలేను కదా అని నాతో చెప్పుకొని చాలాసార్లు బాధపడింది. ఇంతకీ మీరెవరమ్మా? ఈ ఊర్లో ఎప్పుడు చూడలేదు అడిగాడు పూజారి. నేను పట్నంలో ఒక గవర్నమెంట్ బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నాను. చిన్న పని మీద ఈ ఊరొచ్చాను. కాదు, నా మనసులో ఉన్న కోరిక తీర్చడానికి ఆ అమ్మవారే నన్ను ఈ ఊరు తీసుకొచ్చింది. కోరికేంటమ్మా? మా అబ్బాయికి పెళ్లి చేయడం కోసం మంచి సంబంధం దొరకాలని అనుకున్నాను. ఈ పల్లెటూరి వాతావరణం అంత స్వచ్ఛమైన మనసున్న అమ్మాయిని నాకు చూపించడం కోసమే ఆ అమ్మ నన్ను ఇక్కడికి పిలిపించినట్టుగా నాకు అనిపిస్తోంది. నేను పట్నం వెళ్ళి మా కుటుంబ సభ్యులతో మాట్లాడి మీకు కబురు చేస్తాను. శ్రావణిను నా ఇంటి కోడల్ని చేసుకోవడానికి తన తరపున వాళ్ళతో మీరే మాట్లాడి పెట్టాలి పూజారి గారు. అయ్యో, అదెంత పనమ్మా. ముందు మీరు వెళ్ళి మీ వాళ్ళ సమ్మతి తీసుకోండి. తప్పకుండా మీరు అడిగిన సాయం చేస్తాను. థ్యాంక్స్ పూజారి గారు అని చెప్పేసి కాత్యాయని ఇంటికి వెళ్ళిపోయింది. భర్తను కొడుకును ఒప్పించి ఆ ఊరి పూజారి ద్వారా శ్రావణిని చూసుకోవడానికి కుటుంబం అంతా కలిసి వెళ్ళి సంబంధం ఖాయం చేసుకున్నారు. పెళ్లి పనులు కూడా మొదలైపోయాయి. ఏమైనా నువ్వు అదృష్టవంతురాలివే శ్రావణి. అమ్మా బాబు లేకపోయినా గొప్పింటికి కోడలివి కాబోతున్నావు అంటూ అక్కస్సుగా మాట్లాడిన కాంతమ్మ మాటలు విని మనసు నొచ్చుకొని బయటికి వెళ్ళిపోయింది శ్రావణి. పక్కనే ఉన్న శ్రావణి పిన్ని కమల, నిజమే వదినా, దాని అదృష్టాన్ని చూస్తే నాకే కుళ్ళు పుడుతుంది. మా అమ్మాయికి లక్షలు కట్నం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా ఇలాంటి మంచి సంబంధం ఒక్కటే దొరకట్లేదు. కానీ ఆ శ్రావణికి పైసా కట్నం ఇవ్వకపోయినా గొప్ప సంబంధం దొరికింది. నాకు ఇష్టం లేదు కదా అని పెళ్లి చెడగొడదామన్నా మా అన్న కూతురికి ఒక మంచి జీవితం దొరకబోతుంటే నువ్వు చెడగొడతావా అని మా ఆయన నా మీద గయ్యమంటాడు. అందుకే నచ్చకపోయినా అన్ని పనులు మీదేసుకొని చేస్తున్నాను. పోనీలే కమల, ఈ రకంగా అయినా దాని భారం మీ మీద నుండి దిగిపోతుంది.
అంటుంది కాంతం. అలా ఇష్టం లేకపోయినా తప్పక కొందరు, శ్రావణి మీద ఉన్న అభిమానంతో కొందరు, అంతా కలిసి ఉన్నంతలో శ్రావణి శ్రీరాముల పెళ్లి జరిపిస్తారు. చదువు సంధ్య లేని తనని గొప్ప గొప్ప చదువులు చదువుకున్న ఉన్నత కుటుంబంలోకి కోడలిగా తెచ్చుకున్న కాత్యాయని అంటే శ్రావణికి లెక్కలేని మమకారం పెరిగిపోతుంది. పెళ్లి తర్వాత అత్తగారి మాట తూర్చా తప్పకుండా పాటించేది ఆమె. ఇంటి పనులు చేయడంలో శ్రావణికుండే చురుకుదనం, పెద్దలతో వినయంగా నడుచుకునే తన తత్వం ఇంట్లో అందరినీ బాగా ఆకట్టుకుంటుంది. శ్రీరామ్ కూడా శ్రావణితో చాలా ప్రేమగా మెలుగుతాడు. రోజులాగే ఓ రోజు భార్యతో చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతాడు శ్రీరామ్. అయితే వెళ్ళే దారిలో ఓ వ్యక్తి వచ్చి అతని బండికి అడ్డుగా నిలబడుతుంది. ఆమెను చూసిన శ్రీరామ్ ఒక్కసారిగా అవాక్కవుతాడు. ఏంటి, గుర్తుపట్టలేదా? అడిగింది ఆ అమ్మాయి. స్వప్న, నువ్వా? నువ్వేంటిక్కడా? సరే సరే, ఇలా రోడ్డు మీద కాదు, పక్కన పబ్లిక్ పార్క్ ఉంది కదా, అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం రా అని తనని బైక్ మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్తాడు. ఇన్ని రోజుల తర్వాత నువ్వు కనిపించడం నాకు సంతోషంగా ఉంది. కానీ నిన్ను చూస్తుంటే ఏదో టెన్షన్లో ఉన్నట్టుగా కనిపిస్తున్నావు. ఏమైంది? తప్పు చేశాను రామ్. ఇంట్లో వాళ్ళు బాధపడతారని నువ్వెంత బతిమాలినా వినకుండా వేరే పెళ్లి చేసుకొని తప్పు చేశాను. ఏడాది గడిచినా కూడా ఇప్పటికీ నిన్ను మర్చిపోయి ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నాను. భౌతికంగా నా భర్త పక్కనే ఉన్నా నా ఆలోచనలు మాత్రం నీ చుట్టే తిరుగుతున్నాయి. అందుకే బాగా ఆలోచించి నీతో తేల్చుకొని శాశ్వతంగా నీతోనే ఉండిపోవాలని వచ్చేశాను. నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా స్వప్న? నాకు పెళ్ళైపోయింది. నాకు తెలుసు రామ్. నాకు తెలియాల్సింది ఇంకొకటి ఉంది. నువ్వు నన్ను పూర్తిగా మర్చిపోయి నీ భార్యతో సంతోషంగా ఉంటున్నావా? నీ మనసులో ఇప్పుడు నేను లేనా? నేను నిన్నెంత పిచ్చిగా ఇష్టపడ్డానో నీకు కూడా తెలుసు కదా స్వప్న. పెళ్ళైనంత మాత్రాన నిన్ను మర్చిపోయానని కాదు. జీవితాన్ని ఒకచోటే ఆపేయలేం కదా, ముందుకు సాగడానికే ఆ పెళ్ళి. మరి ఇద్దరం ఇష్టం లేని వ్యక్తులతో కాపురం చేస్తూ ఇలాంటి జీవితం మనకెందుకు చెప్పు? వాళ్ళతో విడిపోయి మనిద్దరం పెళ్లి చేసుకొని సంతోషంగా ఉందాం. ప్లీజ్ రామ్, కాదనకు. ఇదేం చిన్న విషయం కాదు స్వప్న. ముందు నువ్వు ఇంటికి వెళ్ళు, నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను అని చెప్పి స్వప్నను తిరిగి తన ఇంటికి పంపించేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అతను. వారం రోజుల వరకు స్వప్న పెట్టిన ప్రతిపాదన గురించే తన ఆలోచనంతా. చివరికి తనను నమ్మి తన జీవితంలోకి వచ్చిన భార్యను వదిలించుకొని ప్రేమించిన అమ్మాయితో కొత్త జీవితం మొదలు పెట్టాలని నిర్ణయానికి వచ్చేస్తాడు. అదే మాటను స్వప్నతో కూడా చెప్తాడు. శ్రీరామ్ నిర్ణయానికి స్వప్న ఎంతో సంతోషిస్తుంది. ఆ తర్వాత నుండి అతని ప్రవర్తనలో చాలా మార్పు వస్తుంది. శ్రావణి ఆ మార్పును గమనించిన భర్త మీద ఉన్న గౌరవంతో ఎప్పుడూ ప్రశ్నించేది కాదు. కానీ కొడుకు ప్రవర్తనలో మార్పు చూసిన కాత్యాయని, ఏంటి నాన్న, ఈ మధ్య అసలు ఇంటి పట్టున ఉండడమే లేదు. నిన్ను నమ్ముకుని ఓ అమ్మాయి మన ఇంట్లో ఉంటుంది. తనే నీ భార్య. రోజంతా ఆఫీస్లో గడిపినా కూడా తిరిగి ఇంటికి వచ్చాక తనతో గడిపే ఒక అరగంట తనకెంతో సంతోషాన్ని ఇస్తుంది. తనతో కలిసి భోజనం చేయడం, బయటికి తీసుకెళ్లడం, కాసేపు కూర్చొని భార్యాభర్తలు ముచ్చట్లాడుకోవడం, ఇవే కదా ప్రతి భార్య తన భర్త నుంచి కోరుకునేది. ఇలాంటి చిన్న చిన్న ఆనందాల్ని కూడా తనకి దూరం చేస్తున్నావు నువ్వు. ఎందుకని ప్రశ్నిస్తుంది ఆమె. అయ్యో అమ్మ, అలాంటిదేం లేదు. కొత్త ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేశాను కదా, కొన్ని టెన్షన్స్ ఉన్నాయి. అందుకే ఇంటి విషయాల గురించి పట్టించుకోవడం లేదు అని బదులిస్తాడు తల్లికి. ఎన్ని పనులున్నా భార్యని ఎప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు, అర్థమైందా? అప్పుడప్పుడైనా తనతో కాస్త మాట్లాడుతూ ఉండు అని కొడుకును మందలించి తన పని తాను చూసుకుంటుంది కాత్యాయని. అయితే రోజురోజుకు వ్యవహారం బాగా ముదిరిపోతుంది. శ్రావణిని ఎలాగైనా వదిలించుకోవాలని
విడాకుల పేపర్లు సిద్ధం చేయించి తీసుకొస్తాడు. ముందు ఈ పేపర్ల మీద తనతో ఎలాగోలా సంతకం తీసుకుంటే ఆ తర్వాత ఏదో కారణం చెప్పి తనని తన ఊరికి తిప్పి పంపించేయొచ్చు అనుకున్నాడు శ్రీరామ్. భార్య దగ్గరికి వెళ్ళి, శ్రావణి, ఈ పేపర్ల మీద నీ సంతకాలు కావాలి. నా సంతకం ఎందుకండి? ఏం లేదు, నీ పేరు మీద కొంత ప్రాపర్టీ తీసుకోబోతున్నాను, దానికే నీ సంతకం కూడా ఉండాలి. అయ్యో, నాకెందుకండి, మీరు అత్తయ్య గారు ఉన్నారు కదా నన్ను చూసుకోవడానికి. అలా అనొద్దు శ్రావణి, నీకోసం ఏదైనా చేయాలని నాకు కూడా ఉంటుంది కదా. సరేనండి, మీ ఇష్టం అయితే. నాకు చదవడం రాయడం రాకపోయినా సంతకం చేయడం మాత్రం నేర్పించారు మా పూజారి గారు అని ఆ పేపర్ల మీద సంతకాలు చేస్తుంది. ఈ పేపర్లని అడ్డు పెట్టుకుని ఏదో ఒక గొడవ చేసి తనని నా జీవితంలో నుండి పంపించేయాలి అని మనసులో అనుకుంటూ నిద్రపోయాడు ఆ రాత్రి. మరుసటి రోజు పేపర్ల మీద తను కూడా సంతకాలు చేసి లాయర్ దగ్గరికి వెళ్ళాడు. ఆ డాక్యుమెంట్స్ చదివిన లాయర్, ఏంటయ్యా, బుర్ర పనిచేయడం లేదా అన్నాడు. అయ్యో, ఏమైంది లాయర్ గారు? ఏమైందా? నాకు స్వప్న అనే అమ్మాయికి అక్రమ సంబంధం ఉండడం వల్ల నా భార్యతో విడాకులు తీసుకుంటున్నాను అని రాసి సంతకం చేశావు. వాట్? నేను ఎలా రాయడం ఏంటి? ఎక్కడో ఏదో తప్పు జరిగింది. నేను మళ్ళీ కలుస్తాను లాయర్ గారు అని చెప్పి బయటికి వచ్చి ఆలోచనలో పడతాడు శ్రీరామ్. అసలు పేపర్స్ ఎలా మారిపోయాయి? శ్రావణికి చదువు రాదు కదా, తను ఇదంతా ఎలా చేయగలదు? ఇలాంటి ఆలోచనలతో చెక్కిపోతుంది అతనికి. అప్పుడే అక్కడికి కాత్యాయని వస్తుంది. అమ్మా, నువ్వేంటిక్కడ? నా సంగతి సరే, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఏం లేదమ్మా, ఈ లాయర్ నా ఫ్రెండే, ఊరికే కలుద్దామని వచ్చాను అని శ్రీరామ్ సమాధానం ఇవ్వగానే కాత్యాయని కొడుకు చెంప చెళ్ళు మనిపిస్తుంది. నీకేమనిపిస్తోందిరా? నువ్వు చేసేదేది నేను గమనించట్లేదనా? నీ భార్యకి చదువు రాదని దాన్ని పిచ్చిదాన్ని చేసి విడాకుల పేపర్ల మీద సంతకాలు పెట్టించుకున్నంత మాత్రాన మీకు విడాకులు వచ్చేస్తాయా? నేను చూస్తూ ఊరుకుంటాననే అనుకున్నావా? ఆ రోజు నేను నీతో మాట్లాడిన తర్వాత నుండి నీ కదలికలన్నీ గమనించాను. నువ్వు స్వప్నని ఒకప్పుడు ఇష్టపడి ఉండొచ్చు, కానీ ఆ దేవుడు మీ ఇద్దరికి వేరువేరు జీవితాలు రాసి పెట్టాడు. మరొకరితో పవిత్రమైన తాళిబంధం ఏర్పడిన తర్వాత గతాన్ని వెతుక్కుంటూ వెళ్ళకూడదు. ఈ విషయాలన్నీ శ్రావణికి తెలిస్తే తను తట్టుకోలేదు. అందుకే నేనే డాక్యుమెంట్స్ మార్చేసి ఇలాంటి మ్యాటర్ రాయించి నువ్వు సంతకం చేసేలా చేశాను. ఏ తల్లి కొడుకు చెడు కోరదు నాన్న. అలా అని చెడుదారిలో వెళ్తుంటే చూసి ఊరుకోలేదు. ఇప్పటికైనా చేసిన తప్పుని తెలుసుకొని స్వప్నకి సర్ది చెప్పి తన జీవితం తనని చూసుకోమను. అలా కాదని నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఈ డాక్యుమెంట్స్ని నేనే కోర్టులో సబ్మిట్ చేస్తాను అని హెచ్చరిస్తుంది కొడుకును. నన్ను క్షమించమ్మా, నేను చేస్తుంది తప్పని తెలిసినా స్వప్న మీద ఉన్న ఇష్టంతో చేశాను. ఇదంతా శ్రావణికి తెలియకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. నువ్వు చెప్పినట్టే వింటాను. శ్రావణి చేయి వదిలిపెట్టను. అందరి దృష్టిలో దోషిలా నిలబడే పరిస్థితి నాకొద్దు అని తల్లితో చెప్పి మరోసారి క్షమాపణలు కోరుతాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఇంటికెళ్తారు. కొంతకాలం ఇబ్బంది పడినా మొత్తానికి తల్లి మాటల్లో మంచిని అర్థం చేసుకుని ఎలాగోలా స్వప్నకు నచ్చజెప్పి తనకు దూరంగా ఉంటూ భార్యను ప్రేమగా చూసుకుంటాడు శ్రీరామ్. కాలం ఎప్పుడూ వెనక్కి తిరగదు. అలాంటప్పుడు మనుషులు గతంలోకి పరిగెత్తి ఏం లాభం? దేవుడు ఇచ్చిన వాటితో ఎలా సంతోషంగా బతకాలి అనేదే ఆలోచించాలి. కథ నచ్చితే వీడియో లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.